లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. గులాబీ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఒక్క స్థానం కూడా గెలుచుకోకుండా సంపూర్ణ ఓటమిని మూటగట్టుకుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో కూడా కారు కదల్లేకపోయింది. ఇక పలు స్థానాల్లో మూడో స్థానానికే పరిమితం కావడం, డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దారుణమైన పనితీరు కనబరిచింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినా ఒకచోట కూడా గెలవకపోవడంతో సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికలను సవాల్గా తీసుకున్న బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడిన కొత్త స్థానాల్లో ఇతరులకు అవకాశం కల్పించారు. 12 జనరల్ సీట్లలో 6ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలతో పాటు బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా ప్రచారం చేశారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్సభకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇవేవీ కూడా గులాబీ పార్టీకి కలిసి రాలేదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బోణి కొట్టలేదు. ఒకచోట కూడా విజయం సాధించలేదు. రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలు గెలుచుకున్నారు. హైదరాబాద్ స్థానం యథాప్రకారం ఎంఐఎం ఖాతాకి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో మరింతగా దెబ్బతిన్నది. 2019 ఎన్నికల్లో 41% ఓటు బ్యాంకు సాధిస్తే 2024లో 16.68% పరిమితమైంది. అంటే దాదాపు 24% ఓటు బ్యాంకును కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటు బ్యాంకుతో 87,53,000 ఓట్లు సాధిస్తే పార్లమెంటు ఎన్నికల్లో 36,37,000 ఓట్లకు పరిమితమయ్యారు గులాబీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య దాదాపు 50 లక్షల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ కోల్పోయింది. అయితే బీఆర్ఎస్ కోల్పోయిన ఓటు బ్యాంకును బీజేపీ అందిపుచ్చుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్పై బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఎమ్మెల్యేలు ఉన్నందున మల్కాజ్గిరి, సికింద్రాబాద్ తో పాటు నాగర్ కర్నూలు, పెద్దపల్లి తదితర స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయని అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. 17 స్థానాల్లో ఒకచోట కూడా గెలుపును అందుకోలేకపోయారు. బీఆర్ఎస్ చరిత్రలో ఏనాడు ఇంత దారుణ ఫలితాలు ఎదురు కాలేదు. పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ 5 స్థానాలు గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి 2 స్థానాలతో సరిపెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులు 9 స్థానాల్లో గెలిచారు. మొత్తానికి తాజా ఎన్నికల్లో మాత్రం ఒక స్థానాన్ని కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలు సాధించి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అంతకంటే దారుణమైన పరాజయాన్ని చవిచూసి ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అంశం మీదనే గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. మరి వారి దిద్దుబాటు చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.